కరోనా టైంలో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో వాళ్ళు చనిపోతున్నారు అనే వార్తలు కొద్ది రోజులుగా వస్తూ ఉన్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం? అది కరోనా వ్యాక్సిన్ వల్లనే అనుకోలేము, ఎందుకంటే ఇంతటి ప్రూఫ్ లేదు దాని మీద. కరోనా జబ్బును బారిన పడిన వాళ్ళే మనకు తెలుసు. జబ్బును బారిన పడకుండా ఇందాక నేను చెప్పినట్టుగా 35 మంది 45 మంది పాజిటివ్ వచ్చి తప్పించుకుని పోయినారు కదా, వీళ్ళందరిలోకి కూడా కరోనా వైరస్ పోయి ఉంటుందిగా. ఆ కరోనా వైరస్ యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఏమైనా ఉండొచ్చు. ఇంకా పూర్తిగా దాని మీద పరిశోధనలు జరిగి ఇది కరోనా పాజిటివ్ వచ్చినందుకు వచ్చిందా, లేక జబ్బు వచ్చి కొన్నాళ్ళు ఆసుపత్రులు ఉన్నందుకు వచ్చిందా, లేదా వ్యాక్సినేషన్ వేసినందుకే వచ్చిందా అనేది నిర్ధారణ కాలే. కానప్పుడు మనం ఏదో ఒకటి చెప్పి జనాన్ని భయపెట్టడం సరైనది కాదు. ఇప్పటివరకు ఆ నిర్ధారణ లేదు. అయితే ఒక తప్పు అయితే జరిగింది ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయి పరీక్షలు జరిగి జనం దగ్గరికి రాలే. భవిష్యత్తు ఒక ఎమర్జెన్సీ అయి ఉంటుంది, ప్రపంచమంతా ఎమర్జెన్సీలు ఉంది, అందుకని అన్ని పరీక్షలు చేయడానికి కూడా తగిన టైం వాళ్ళకి దొరకాల అని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనా దానివల్లనే వచ్చింది ప్రాబ్లం అనే దానికి రూఢి అయినటువంటి నిరూపణ లేదు. లేనప్పుడు మనం దాన్ని ఎత్తన పెట్టడం కుదరదు. అంటే ఇప్పటికీ కరోనా వచ్చిన వాళ్ళు కానివ్వండి, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆ విషయంలో దానికి సంబంధించి కేర్ఫుల్గానే ఉండాలంటారా? ఇప్పుడు ఇంకా కేర్ఫుల్ లేదు. కరోనా జబ్బు రాకుండా చాలా సింపుల్ అండి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా ఉండొచ్చు మనం. ఎట్లా అంటే 6 అడుగులు దూరం ఉంటే చాలు. ఎప్పటికైనా అంతే. దగ్గితే 3 అడుగుల దూరం వైరస్ పోతుంది, తుమ్మితే 6 అడుగులు పోతుంది. 6 అడుగులు పైన నువ్వు ఉన్నామంటే జబ్బు వచ్చే సమస్య లేదు. రెండో దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా మాస్కులు కూడా అక్కర్లేదు నన్ను అడిగితే. చెయ్యట్లు అడ్డం పెట్టుకుంటే చాలు, ఇక్కడ ఆగిపోద్ది వైరస్, చేతులు గడుక్కు అయిపోయాయి. మేము ఇది ప్రచారం చేసిన 2 సంవత్సరాలు. పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చూసుకోవడం ఎలా రాకుండా చేయగలిగినాం. నా మటుకు నేను మాస్క్ వాడకుండా తిరిగా. నాకు 73 ఏళ్ళు నాకు. బట్ నా వయసులో రిస్క్ ఉన్నట్టుగా 60 ఏళ్ళు దాటితే 6 అడుగుల దూరం అంటే జబ్బు రాదు, నాకు తెలుసు క్లియర్గా. ప్రజలందరికీ అదే నేర్పించాం. ఎప్పటికైనా కరోనా పోవచ్చు కాక, అది సబ్టివ్గా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ దాంట్లో మ్యూటేషన్స్ వచ్చే కొద్దీ దాని బలం తగ్గిపోద్ది. 100 ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్జా కోట్ల మందిని చంపింది ఆ రోజునే. ఈరోజు ఇన్ఫ్లుయెన్జా జలుబులాగా ఉంది, అందుకంటే శక్తి లేదు దానికి. ఈ కరోనా కూడా ఇంకా 10 మ్యూటేషన్స్ జరిగితే జలుబులాగా మారచ్చు, అయితే కొత్తవి రావచ్చు. మనం ఆపలేము దాన్ని. ఏదొచ్చినా గాలి గుండా వచ్చే జబ్బు అయితే 6 అడుగుల దూరం ఎప్పటికీ పనిచేస్తుంది. చేతులు ఏవైనా ముట్టుకుంటే, సబ్బుతో చేతులు కడుక్కుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంత సింపుల్, ఖర్చు లేని ఒక మార్గం మన దగ్గర ఉంటే భయపడాల్సిన అవసరం ఏముంది? నేనైతే భయపడొద్దనే చెప్తా, ఈ జాగ్రత్తలోనూ అంటాను.